ఏం సాధించావయ్యా అని మోడీని గనక ఎవరైనా అడిగితే సగర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఇన్‌కమ్ టాక్స్‌ని తగ్గించాను. జీఎస్టీని తగ్గించాను. అట్లాగే 12వ స్థానంలో ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి తీసుకొచ్చాను. ఇవన్నీనే కాదు, రాజ్యాంగం అంటే పట్టంది. రాజ్యాంగం అంటే ఆళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నోట్‌బుక్ రాసుకున్నట్టు అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ ఆ రాజ్యాంగాన్నే పక్కన పెట్టి తన ఇష్టం వచ్చిన రాజ్యాంగం రాసుకుని చివరికి ఎమర్జెన్సీ తీసుకొస్తే అదే ఇందిరాగాంధీ మనవడు ఇవాళ రోజున రాజ్యాంగం పుస్తకం పట్టుకు తిరుగుతున్నాడు. మోడీ సాధించిన ఘనత అది. రాజ్యాంగం గొప్పతనం గురించి రోజు మాట్లాడుతున్నాడు. మరి అదే రాజ్యాంగం పనికిరాంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని మార్చేసింది ఎవరు? వాళ్ళ నాయనమ్మే. అంటే చివరికి అసలు రాజ్యాంగమే కరెక్ట్, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కరెక్ట్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ కమిటీ తయారు చేసినటువంటి రాజ్యాంగమే కరెక్ట్, అంబేద్కర్ ఆలోచన ధోరణే కరెక్ట్ అన్నటువంటిది ఇవాళ ఆ రాజ్యాంగ పుస్తకం ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని భంగపరిచినటువంటి ఇందిరాగాంధీ మనవడి చేతన చేపిస్తున్నది కూడా అదే మోడీ. అది ఒక ఎత్తు అయితే, తుపాకీతోనే రాజ్యాలను కంట్రోల్ చేయగలం, ఈ రాజ్యాంగాలు మాకక్కర్లేదు, మా రాజ్యాంగం మాదే అని చెప్పుకున్నటువంటి మావోయిస్టులు ఇవాళ రోజున మేము రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో పనిచేస్తాం, మా ఉద్యమం రాజ్యాంగబద్ధంగా చేస్తాం, ఆయుధాలతో కాదని చెప్పారు. అది కూడా సాధ్యమైంది అదే మోడీ వల్ల. సగర్వంగా చెప్పుకోవచ్చు.